హాయ్ హలో వెల్కమ్ టు ఏఐ ట్రెండింగ్. ఏఐతో ప్రపంచంలో జరిగిన మార్పు గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య సంరక్షణ అవసరాలు తీర్చడం నిత్య సవాలుగా మారుతుంది. గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు మాతా శిశు ఆరోగ్యానికి జీవనాధారంగా నిలుస్తున్నారు. అపారమైన అంకిత భావంతో ఉన్న ఈ ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్లు ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారు. నవజాత శిశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన వాధ్వాని ఏఐ అభివృద్ధి చేసిన శిశు మాపన్ను వినియోగిస్తూ సమర్థవంతమైన సేవలందిస్తున్నారు. శిశువుల ఆరోగ్య పర్యవేక్షణ శిశు మాపన్ అనేది నవజాత శిశువుల ఆంథ్రోపోమెట్రిక్ కొలతలు, ఎత్తు, నిలబడినప్పుడు, కూర్చున్నప్పుడు, బరువు, బాడీ మాస్ ఇండెక్స్, నడుము చుట్టుకొలతను రికార్డ్ చేయడంలో ఆశా వర్కర్లు సహాయపడడానికి రూపొందించిన అత్యాధునిక పరిష్కారంగా ఉంది. ఈ కొలతలు పిల్లల ఆరోగ్యం సంరక్షణకు కీలకమైన సూచికలుగా ఉంటాయి. సాంప్రదాయకంగా ఈ కొలతలను సేకరించడానికి ప్రత్యేక శిక్షణ పరికరాలు అవసరమవుతాయి. కానీ దీనివల్ల సేకరించే డేటాలో ఖచ్చితత్వంలో లోపిస్తుంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం పెరగడంతో శిశు మాపన్ ద్వారా ఈ సవాలును అధిగమించే ప్రయత్నం చేశారు. ఎలా పనిచేస్తుందంటే, ఆశా వర్కర్లు బేసిక్ స్మార్ట్ ఫోన్ను ఉపయోగించి నవజాత శిశువుకు చెందిన చిన్న వీడియోను రికార్డ్ చేస్తారు. రియల్ టైంలో ఖచ్చితమైన కొలతలను అందించడానికి ఇందులోని ఏఐ వీడియోను ప్రాసెస్ చేస్తుంది. బేసిక్ కెమెరా సామర్థ్యాలతో పాటు పాత స్మార్ట్ ఫోన్లలోని పనిచేసేలా ఈ యాప్ను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇది భారతదేశం గృహ ఆధారిత నవజాత శిశు సంరక్షణ HBNC కార్యక్రమానికి అనుసంధానమై ఉంటుంది. ఇక దాంతో ఆరోగ్య కార్యకర్తలు నిరంతరాయంగా శిశువు సంరక్షణ చర్యలు ట్రాక్ చేసేందుకు వీలవుతుంది. శిశు మాపన్ మొబైల్ అప్లికేషన్లో ఆశా వర్కర్లు ఖచ్చితమైన స్థిరమైన కొలతలను రికార్డ్ చేస్తున్నారు. ఏఐ ఆధారిత టూల్ శిశువుల నుంచి వెంటనే ఫీడ్బ్యాక్ను అందిస్తుంది. సంభావ్య ఆరోగ్య సమస్యలకు ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది. అందుకు సంబంధించిన మెడికేషన్ కోసం ప్రాథమికంగా తోడ్పడుతుంది. ఈ ప్రక్రియల క్రమబద్ధీకరణ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా నవజాత శిశువులు వారి కుటుంబాలకు అందించే ఆరోగ్య సేవల నాణ్యతను కూడా పెంచుతుంది. ఆశా వర్కర్లకు సాధాకారత శిశు మాపన్ను యాప్ను సమర్థవంతంగా ఉపయోగించడానికి 450 మంది ఆశా వర్కర్లకు శిక్షణ ఇచ్చిన దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ వంటి ప్రాంతాల్లో దీని ప్రభావం గణనీయంగా మారిందని నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణ ఆశా వర్కర్లకు వారి దినచర్యలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే ఆత్మవిశ్వాసాన్ని అందించింది. ఈ ఏఐ ఆధారిత టూల్ను తన పనిలో అనుసంధానించడం ద్వారా నవజాత శిశువుల సంరక్షణలో మెరుగైన ఫలితాలను అందించడానికి ఆశా వర్కర్లు సన్నద్ధమయ్యారు. ఏఐలో నిత్యం వస్తున్న ఆవిష్కరణలు విభిన్న రంగాల్లో కీలక మార్పులు తీసుకొస్తున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మారుమూల ప్రాంతాల్లోని సమస్యలకు పరిష్కారాలు అందుతున్నాయి. దాంతోపాటు పనులు సులువుగా ఖచ్చితత్వంతో పూర్తయ్యే వెసులుబాటు కూడా ఉంటుంది. ఏఐ కేవలం టెక్ నిపుణులకు మాత్రమే అందుబాటులో ఉంటుందనే అపోహలకు దూరంగా స్మార్ట్ పరికరాలపై కొంత అవగాహన ఉన్న సామాన్యులకు కూడా చేరువవుతుంది. ఈ విభాగంలో మరిన్ని ఆవిష్కరణలు వచ్చి మరింత మందికి సర్వీస్ అందించేలా కంపెనీలు, వ్యవస్థలు కృషి చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్ట్రాటెక్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక కంపెనీల్లో కోడింగ్ పనులను కృత్రిమ మీద ఎలా తీసేసుకుంటుందో తెలియజేశారు. ఇప్పుడు అనేక సంస్థలలో 50% పైగా కోడింగ్ పనిని ఏఐ చేస్తుందనే అంచనా ఉందని, అభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్లో పోటీ పడాలంటే కృత్రిమ మేధతో పనిచేయడం నేర్చుకోవడం కీలకమని ఆయన నొక్కి చెప్పారు. ఇప్పుడు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్పై పట్టు సాధించడంపై నేటి దృష్టిని ఆల్ట్మాన్ చిన్నతనంలో కోడింగ్ నైపుణ్యాలను నేర్చుకోవడంపై ఉన్న దృష్టితో పోల్చారు. తాను హైస్కూల్ చదువుతున్నప్పుడు కోడింగ్లో నైపుణ్యాన్ని సాధించడం వ్యూహాత్మక విషయంగా ఉండేదని, కానీ ఇప్పుడు కృత్రిమ మేధా సాధనలు ఉపయోగించడంలో మెరుగ్గా ఉండటమే సరైన వ్యూహాత్మక విషయమని ఆల్ట్మాన్ అన్నారు. పరిశ్రమ ఆటోమేషన్ వైపు వెళ్తున్న క్రమంలో కృత్రిమ మేధాలో మంచి ప్రావీణ్యం కలిగి ఉండటం దీర్ఘకాలిక ప్రయోజనాన్ని అందిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. హ్యూమన్ కోడర్ల స్థానంలో కృత్రిమ మేధ అనే ఆలోచన మరింత ప్రాచుర్యం పొందుతుంది. అనేక మంది పరిశ్రమ పెద్దలు దీనికి పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 6 నెలల్లో 90% కోడ్ను ఉత్పత్తి చేయగలదని ఆంథ్రోపిక్ CEO డరియో అమోడి ఇటీవల అంచనా వేశారు. ఈ ఏడాది చివరి నాటికి ఏఐ కోడింగ్లో మనుషులను మించిపోతుందని ఓపెన్ ఏఐ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ కెవిన్ విల్ సూచించారు. ఈ అంచనాలను ఆల్ట్మాన్ కూడా బలపరిచారు.
కోడింగ్లో ఏఐ పాత్ర ఇప్పటికే గణనీయంగా ఉందన్నారు. కృత్రిమ మీద మరింత కోడింగ్ బాధ్యతలను చేపట్టగల ఆటోమేషన్ అధునాతన రూపమైన ఏజెంట్ కోడింగ్ భావనను కూడా ఆయన సృష్టించారు. ఈ భావన ఇంకా అభివృద్ధిలో ఉన్నప్పటికీ ఆల్ట్మన్ దాని సామర్థ్యం గురించి ఆశాజనకంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం నమూనాలు ఈ దశకు చేరుకోవడానికి ఇంకా పెరుగుదల అవసరమని అంగీకరించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు తగ్గనున్న డిమాండ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత సామర్థ్యం పెరిగే కొద్దీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు డిమాండ్ తగ్గవచ్చని ఆల్ట్మన్ సూచించారు. ఖైరతాబాద్ ఆర్టీఏలో ప్రయోగాత్మక ఏర్పాటు. కెమెరాలో రికార్డ్ అయ్యే ప్రతి వ్యక్తికి ఒక కోడ్, ఒకే వ్యక్తి పదే పదే కనిపిస్తే ఏజెంట్గా గుర్తింపు. మొదటి వారంలోనే 45 మందిని గుర్తించిన కెమెరాలు. దశల వారీగా అన్ని ఆర్టీఏ కేంద్రాలకు విస్తరణ. ఏజెంట్లు, దళారుల ఆట కట్టించేందుకు రవాణా శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అస్త్రాన్ని ప్రయోగించింది. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ నిఘా కెమెరాలు క్లిక్ మనిపించే ప్రతి వ్యక్తికి ఒక కోడ్ నమోదవుతుంది. ఆ కోడ్ ఆధారంగా సదరు వ్యక్తి ఒక రోజులో ఎన్నిసార్లు ఆర్టీఏ కార్యాలయానికి వచ్చాడు, ఏ పని కోసం వచ్చాడనేది ఇట్టే తెలిసిపోతుంది. సాధారణంగా ఏజెంట్లు, దళారులు మాత్రమే ఆర్టీఏ కార్యాలయాల వద్ద తిష్ట వేస్తారు. నిఘా కెమెరాల్లో వాళ్లకు సంబంధించిన కోడ్ నెంబర్లు పదే పదే నమోదవుతాయి. ఒక రోజులో, ఒక వారంలో ఒక కోడ్ ఎన్నిసార్లు కనిపించింది అనే విశ్లేషణ ఆధారంగా దళారులను అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్లోని ఆర్టీఏ కేంద్ర కార్యాలయంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ సీసీ కెమెరాలు విజయవంతంగా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థను దశల వారీగా రాష్ట్రంలోని అన్ని రవాణా కార్యాలయాలకు విస్తరిస్తున్నారు. చెక్ పోస్టులలోనూ వీటిని ఏర్పాటు చేసి రవాణా శాఖ కమిషనర్ నుంచి కార్యాలయం నుంచి పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఒక అధికారి చెప్పారు. ఇక వారంలోనే 45 మందిని పసిగట్టిన ఏఐ. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏఐ కెమెరాలు వారం రోజుల్లో 45 మందిని పదే పదే ఆఫీసుకు వచ్చినట్లు పసిగట్టాయి. ఆర్టీఏ ప్రాంగణంలోనే ఉన్న ఈ సేవా కేంద్రంలో పనిచేసే కొందరు ఉద్యోగులు మినహాయించి మిగతా వాళ్ళంతా ఏజెంట్లుగా తేలింది. దీంతో ఏజెంట్లను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ఆర్టీఏ సేవల కోసం వచ్చేవాళ్ళు మినహా ఇతరులను లోపలికి ప్రవేశించకుండా పోలీసులతో ఆంక్షలు విధించారు. ఆ తర్వాత 2 వారాల్లోనే దళారుల రాకపోకలు చాలా వరకు తగ్గుముఖం పట్టినట్లు అధికారులు చెప్పారు. ఈ నిఘా వ్యవస్థను త్వరలో సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నట్లు ఒక అధికారి చెప్పారు. ఆ తర్వాత మెహదీపట్నం, ఉప్పల్, బండ్లగూడ, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, కొండాపూర్, మణికొండ, కూకట్పల్లి, మలక్పేట, నాగోల్ తదితర ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్లకు విస్తరించనున్నారు. ఆ తదుపరి అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఏజెంట్లదే హవా. కొన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ఏజెంట్లు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు, సిబ్బంది సహాయంతో అన్ని రకాల పౌర సేవల్లో హవా కొనసాగిస్తున్నారు. క్లర్కులు, అసిస్టెంట్లుగా పనులు చక్కబెడుతున్నారు. వీరు అధికారుల వద్ద కీలకంగా మారడంతో డ్రైవింగ్ లైసెన్స్లు, వాహనాల రిజిస్ట్రేషన్లు తదితర పనుల కోసం వచ్చేవారు ఈ ఏజెంట్ను ఆశ్రయిస్తున్నారు. కొన్ని చోట్ల కార్యాలయాల వెలుపల బాహాటంగానే దుకాణాలు తెరుచుకొని పనిచేస్తున్నారు. డ్రైవింగ్ స్కూళ్ల నిర్వాహకులు కూడా ఏజెంట్లుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో పౌర సేవలపై ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే 2 రెట్లు అధికంగా సమర్పించుకోవాల్సి వస్తుంది. ఏజెంట్లను అరికట్టేందుకు ఇప్పటివరకు 17 రకాల సేవలను ఆన్లైన్లోకి మార్చారు. కానీ తరచూ సాంకేతిక సమస్యలు వస్తుండటంతో అవి పారదర్శకంగా అమలు కావడం లేదు. చెక్ పోస్టుల్లో ఏఏ నిఘా. రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ చెక్ పోస్టులకు కూడా ఏఏ నిఘా వ్యవస్థను విస్తరించనున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే వాహనాలకు తనిఖీ చేసేందుకు భైంస, కామారెడ్డి, జహీరాబాద్, అలంపూర్, కృష్ణా, విష్ణుపురం, నాగార్జునసాగర్, కోదాడ, మద్దునూరు, సాలూరు, వాంకిడి, కల్లూరు, అశ్వరావుపేట, పాల్వంచలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. నిజానికి దేశవ్యాప్తంగా నేషనల్ పర్మిట్ విధానం జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ చెక్ పోస్టుల అవసరం లేకుండా పోయింది. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో చెక్ పోస్టులను ఎత్తేసిన తెలంగాణలో మాత్రం కొనసాగుతున్నాయి. భారతీయ ఎగ్జిక్యూటివ్లలో 96% మంది భయం. ఏఏ వాడకమే ఇందుకు ప్రధాన కారణమని అభిప్రాయం. క్రోల్ సంస్థ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి. సైబర్ ముప్పునకు గురవుతున్న వారిలో అన్ని రంగాల్లోని ప్రముఖులు సైతం ఉంటున్నారు. సాధారణ వ్యక్తులను టార్గెట్ చేయడం కంటే పెద్ద కంపెనీల్లో కీలక వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు కొట్టేయొచ్చన్న ధోరణిలో ఆన్లైన్ మోసగాళ్లు ఉంటున్నారు. దీంతో తమకు ఆర్థిక నేరాలు ముప్పు, ఫైనాన్షియల్ క్రైమ్ రిస్క్ తప్పదన్న ఆందోళనలో భారతీయ కంపెనీల ఎగ్జిక్యూటివ్లు ఉంటున్నారు. క్రోల్ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఇదే విషయం వెల్లడైంది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో
96% మంది భారతీయ ఎగ్జిక్యూటివ్లు ఈ ఏడాది ఫైనాన్షియల్ క్రైమ్ రిస్క్ తప్పదన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ తరహా దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. ఏఐ ఆధారిత దాడులకు తాము లక్ష్యంగా ఉన్నామని భారత్లోని 76% మంది, ప్రపంచవ్యాప్తంగా 68% మంది పేర్కొన్నారు. భారతీయ ఎగ్జిక్యూటివ్లలో 36% మంది తమ కంపెనీలు సైబర్ దాడులను ఎదుర్కొనే పటిష్ట వ్యవస్థలు కలిగి ఉన్నట్లు తెలిపారు. సాంకేతిక పురోగతి వైపు జాబ్ మార్కెట్. ఏఐ రెడీ వర్క్ ఫోర్స్ కు కోరుకుంటున్న కంపెనీలు. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. భారత్లో 2027 నాటికి ఏఐలో 23 లక్షల ఉద్యోగావకాశాలు. ఒకప్పుడు ఐటీలో ఉద్యోగం చేయాలంటే ఆఫీస్కు వెళ్లేందుకు ద్విచక్ర వాహనం లేదా కారు ఉంటే సరిపోయేది. ఇప్పుడు అలా కాదు. అభ్యర్థికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ పరిజ్ఞానం తప్పనిసరి. ఇవి ఒక ప్రముఖ కంపెనీ హెచ్ఆర్ హెడ్ చేసిన వ్యాఖ్యలు. ఆయన మాటలు ప్రస్తుతం జాబ్ మార్కెట్లో వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. సాంప్రదాయ విద్యార్హతలకు మించి మార్కెట్కు తగ్గట్టుగా ఉద్యోగాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటేనే విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏఐ రెడీ వర్క్ ఫోర్స్ ఉండాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఒక భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే తీరు ఉంది. సాంకేతిక పురోగతి వైపు ప్రపంచ జాబ్ మార్కెట్ పయనిస్తుంది. కంపెనీల లే ఆఫ్లకు కారణాల్లో ఒకటైన ఏఐ కొత్త ఉద్యోగ అవకాశాలకు వేదిక అవుతుంది. భారత్లో 2027 నాటికి లక్షల్లో ఉద్యోగ అవకాశాలు వెల్లువెత్తనున్నాయని బెయిన్ అండ్ కంపెనీ ఇటీవలి నివేదికలో వెల్లడించింది. నిపుణుల సంఖ్య 3 ఏళ్లలో 12 లక్షలకు చేరుకుంటుందని, కొరత 10 లక్షలకు పైమాటే అని వివరించింది. 2024లో 549 కంపెనీలు 1.52 లక్షలకు మందికి గుడ్ బై చెప్తే 2023లో ఏకంగా 1200 కంపెనీలు 2.64 లక్షల మంది టెక్కీలను సాగనంపాయి. యూఎస్ఏలో టెక్ సంబంధిత రంగాల్లో నిరుద్యోగిత రేటు 2022తో పోలిస్తే 2024లో 2.9 నుంచి 4.4% చేరుకుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సర్వే ప్రకారం 41% అంతర్జాతీయ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వచ్చే 5 ఏళ్లలో శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. భారత్లో అంత లేదు. భారత్లో ఐటీ కంపెనీలు నిశ్శబ్దంగా లే ఆఫ్లు చేపడుతున్నాయి. ఒక్క బెంగళూరులోనే ఏడాదిలో 50,000 మంది టెక్కీలు ఉద్యోగాలు కోల్పోయారని సమాచారం. అయితే తీసివేతలు ఆందోళన కలిగించే స్థాయిలో లేవన్నది నిపుణుల మాట. హైదరాబాద్లో మాత్రం కంపెనీలు గతంలో మాదిరి ఇబ్బడి ముబ్బడిగా కాకుండా ఆచితూచి నియామకాలు చేపడుతున్నాయి. టీసీఎస్ 1,80,000 నియామకాలకు శ్రీకారం చుట్టింది. ఇక మొత్తం లే ఆఫ్లలో ఏఐ ప్రభావానికి గురైనవి 10% మాత్రమేనట. కరోనా కాలంలో కన్జ్యూమర్ టెక్ పై వ్యయాలు పెరగడంతో అందుకు తగ్గట్టుగా కంపెనీలు నియామకాలు చేపట్టాయి. నాటి రిక్రూట్మెంట్లలో పరిమిత నైపుణ్యం గల వారు సైతం ఉన్నారు. వీరి వల్ల ఉత్పాదకలో అసమతుల్యత ఏర్పడి కంపెనీలు క్లయింట్ల ఆగ్రహానికి లోనయ్యాయి. ఇటువంటి వారిపైనే ఇప్పుడు కత్తి వేలాడుతుంది. మరోవైపు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ భారత్కు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేంద్రాల్లో రిక్రూట్మెంట్ కొనసాగుతుంది. ప్రతి ఉద్యోగి నిత్య విద్యార్థిగా ఉండాలి. ప్రీమియం క్వాలిటీ స్కిల్స్ ఉన్న వారికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఏఐ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ కొరత ఉంది. డిమాండ్కు తగ్గ నైపుణ్యం పెంచుకోవడమే ఇప్పుడున్న మార్గం. కంపెనీలపై ఆధారపడకుండా సొంతంగానైనా నైపుణ్యం అందిపుచ్చుకోవాలి.